దుర్మార్గమైన పరిస్థితి మనం ఏలూరులో చూస్తూ ఉన్నాం. ఏలూరు సంఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం. ప్రభుత్వం యొక్క తప్పుల్ని, నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాల యొక్క నిజస్వరూపం ఏలూరులో జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. 600 చిల్లర మంది అస్వస్థతలోనే కాకుండా ఒక మనిషి నిండు ప్రాణాన్ని బలిగొన్నటువంటి కలుషితమైనటువంటి కలుషితమైనటువంటి వాతావరణాన్ని గత సంవత్సరంన్నర పాటు నిర్లక్ష్యం చేసినందువల్లనే ఈ ఫలితాలు అనేటువంటి విషయం మనవి చేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల యొక్క ప్రాణాలని కాపాడవలసినటువంటి ప్రాథమిక బాధ్యత ప్రభుత్వానికి, మంచి గాలి, మంచి నీరు ప్రజలకు అందించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డమే తప్ప ఏనాడు కూడా ప్రజల యొక్క మంచిని గురించి ఆలోచన చేసినటువంటి ప్రస్తావన ఈ 1.5 సంవత్సరంలో ఎక్కడా లేదు. సంక్షేమ కార్యక్రమాలను చెప్తూ ఆ సంక్షేమ కార్యక్రమాల వెనక ఆయన పార్టీ నాయకులు విపరీతంగా కోట్ల కొలది డబ్బుని దోచుకోవడం తప్ప ప్రజలకు జరిగినటువంటి సంక్షేమం ఏమీ లేదు అనేటువంటి విషయం మనవి చేస్తూ, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు చేయడం కన్నా ముందు ప్రజల ప్రాణాలను కాపాడాలి, పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ఇవ్వాలి, పరిశుభ్రమైనటువంటి మంచినీటి ప్రజలకు ఇవ్వాలి, పట్టణాల్లో గ్రామాల్లో పరిశుభ్రతను కాపాడాలి. ఆ తర్వాత ప్రాణాలు నిలబెట్టిన తరువాత ప్రాణాలు ఉంటే ఏమి తింటారు, ఏమి తాగుతారు, ఏమి ధరిస్తారు అనేటువంటి ప్రశ్న ప్రాణాలకే దిక్కు లేనప్పుడు ఇంకా మీరు ఇచ్చేటువంటి ప్రయోజనాలు, ఈ కార్యక్రమాల వల్ల ప్రయోజనం మీరు శవాలకు ఇస్తున్నారా, ఎవరికి ఇస్తున్నారో ఇది వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. అందువల్ల ఇప్పటికైనా నోరు తెరిచి, కళ్ళు తెరిచి, జ్ఞానం కలిగి ముందుగా ప్రజాక్షేమం కొరకు పనిచేయండి. ఆ తర్వాత మీరు చేసేటువంటి దోపిడీ సంక్షేమ కార్యక్రమాల గురించి ఆలోచన చేయవచ్చని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, తెలుగుదేశం పార్టీ ఏనాడు కూడా ఇన్ని సంవత్సరాలు కానీ గతంలో ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇంత నిర్లక్ష్యానికి పూనుకున్నటువంటి దాఖలాలు ఇంతవరకు చరిత్రలో ఎక్కడా లేవు. ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం కేవలం దోపిడీ, దోచుకోవడం, ఎక్కడ ఏ విధంగా దొంగ డబ్బులు వస్తాయి అనేటువంటి ఆలోచన, ఆ దొంగ డబ్బులు వచ్చేటువంటి కార్యక్రమాలకే ప్రాధాన్యం తప్ప ప్రజాక్షేమానికి ప్రాధాన్యం లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా గుర్తెరిగి మీరు మేల్కొరకపోతే ప్రజలు గుణపాఠం చెప్పేటువంటి సమయం ఆసన్నమైందని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.